కొంచెం గట్టి చదివినా పర్లేదు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఆ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో, ఇంకా నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను ఈ ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి ముద్దు పెట్టుకుంటా మానలేదు. ఇంకా నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అద్దం పూసెను. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించను కనుక విస్తార పాపములు క్షమింపబడెను. నా వైపు చూడండి, ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్పను. అందరూ నా వైపు చూడండి. చాలా సింపుల్ గా చెప్తాను, కాస్ట్లీగా ఉంటాయి మాటలు. కొద్దిగా చెప్తాను, శ్రేష్టంగా ఉంటాయి. సముద్రంలో ఎప్పుడైనా ముత్యాలు చూసారా? ఎప్పుడైనా ముత్యాలు తెలుసా? సరే ఎవరైనా వద్దులే, కానీ మీ ఒంటి మీద బంగారం ఉందా? బంగారం ఎంతమందికి తెలుసు? వామో, అదే బంగారం ఎవరికి తెలియదా? మీ ఒంటి మీద ఉంది కదా బంగారం, అంటే రోడ్డు గోల్డ్. ఓకే, రోడ్డు గోల్డేనా? గోల్డ్ ఎంతమందికి వచ్చిన బంగారం ఉంది? ఏమన్నా నేను తీసుకొని పోనీయండి. అమ్మ, ఎంతమందికి బంగారం ఉంది? ఓకే, బీరువాలో మనీ డబ్బులు లేకపోయినా పర్లేదు, ఏటీఎంలో డబ్బులు లేకపోయినా, ఫోన్పేలో డబ్బులు లేకపోయినా సిస్టర్స్కి ఏముంటాయి ఎక్కువగా చెప్పాలి. ఇల్లు లేకపోయినా పర్లేదు, ఏముండాలి? మెడలింగా బంగారం ఉండాలి. అట్లాగే సంఘానికి ఏది లేకపోయినా బంగారం లాంటి ఉపదేశం ఉండాలి. అంటే శ్రేష్టమైన బంగారం లాంటి ఉపదేశం అంటే వాక్యం ఉండాలి. ఈరోజు కట్టుకున్న నివాసాలు, కొట్టుకొచ్చిన ఆస్తులు కరిగిపోతాయేమో, కానీ నిత్యం నిలిచేది ఏంటి అంటే జీవం గల మాట. యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక ఇంటికి భోజనానికి పిలువబడ్డారు. ఆ భోజనానికి పిలువబడ్డ ఆ క్రమంలో యేసు ప్రభువు వారు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ భోజనం పెట్టే క్రమంలో కొన్ని క్రమాలు మర్చిపోయి ఉన్నట్టున్నాడు ఆయన, సీమోను అనే వ్యక్తి. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను నీ ఇంటిలోకి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళకు వెలిగివ్వలేదు, కానీ ఈమె చేసింది? తన కన్నీళ్లతో, చెప్పండి, ఏం చేసింది? నా పాదాలను తాకింది. తర్వాత నువ్వు నేను లోపలికి వచ్చినప్పుడు నుండి నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నువ్వు లోపలికి వచ్చినప్పుడు నుండి నా పాదములకు ముద్దు పెట్టుకుంటా ఉంది. మూడవది, నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఏం చేసింది? చెప్పండి, ఒక అత్తను తీసుకొని అదేం చేసింది? నా పాదముల మీద పోసింది. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కన్నీళ్లతో పాదములు తడపడం. 2, తుడిచి ముద్దు పెట్టుకోవడం. 3, అత్తరు పోయటం. ఇక్కడ చూసే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, అత్తరు పోసిన తర్వాత ఇది చాలా విలువైంది కదా, శ్రేష్టమైంది కదా, పేదలకు ఖర్చు పెట్టచ్చు కదా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? అద్భుతమైన మాట అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, వీరులు మీతో ఎప్పటికీ ఉంటారు, కానీ ఈమె నా భూస్థాపిత నిమిత్తం ముందే నన్ను అభిషేకించారు. అంటే యేసు ప్రభు చనిపోతే, ఎవరైనా చనిపోతే చనిపోయిన దేహానికి ఏం పోస్తారు? అతను పోస్తారు లేదా? సెంట్ పోస్తారు లేదా? ఎందుకు పోస్తారు ఆ దేహానికి? చెప్పండి. స్మెల్ రాకుండా కదా, అది ఆ వాసన, ఆ దేహం కుళ్ళు పడకుండా సెంట్ పోస్తారు. ఆమె చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, క్రీస్తు శరీరం కుళ్ళిపోకూడదు.
అందరూ చెప్పండి, ఏం కుళ్ళిపోకూడదు? ఈ క్రీస్తు శరీరం కుళ్ళిపోకూడదని ముందే యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ అది. అది మామూలు విషయం కాదు. చూడడానికి ఎట్లుంటుందంటే ఏదో అర్థం వస్తుంది, అందరూ ద్వేషించారు కాదు. ఆమె గురించి దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఇది భూస్థాపిత నిమిత్తం చేయబడిందని. భూస్థాపితం అన్నప్పుడు ఎవరైనా చనిపోతే సెంటుకు వస్తారు, ఎందుకంటే ఇది కుళ్ళు పట్టకుండా ఉండడానికి. దీని వెనుక మర్మం ఏంటి? దీని వెనుక దేవుని ఉద్దేశం ఏంటంటే క్రీస్తు శరీరం అనేది ఇప్పుడు ఎక్కడుంది? బెత్లెహేం ఉందా? నజరేతులో ఉందా? లేదు. క్రీస్తు శరీరం అంటే ఎవరు? సంఘమే, మనమే. క్రీస్తు శరీరం అంటే ఎవరు? సంఘం. సంఘం అంటే ఆమె ఏ ఉద్దేశంతో అర్థం పోసింది అంటే క్రీస్తు శరీరము కుళ్ళిపోకుండా ఉండాలి అనే మనసుతో ఆమె వెల చెల్లించి అర్థం పోసింది. పాయింట్ పట్టుకున్నారా? అందరూ ఒకసారి ఆలోచించండి. ఏం చెల్లించిందండి? వెల చెల్లించింది. వాళ్ళు అన్నారు ఇదంతా పేదవాళ్ళకు పెట్టొచ్చు కదా అన్నారు. ఆమె ఒకప్పుడు బ్రతుకేంటి? పాపంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ పాపపు సొమ్ముతో తీసుకురాలేదండి యేసయ్య దగ్గరికి. ఆమె ఎక్కడో కష్టపడింది, ప్రయాసపడింది. ఆ విలువైనది తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పోసింది. అప్పుడు దేవుడు అన్నాడు, శరీరం కుళ్ళిపోకున్నట్లు ఈమె చేసింది. నేను అంటాను, ఈరోజు చాలా విలువైనది నేను చెబుతున్నాను. ఒక పాపాత్మురాలైన స్త్రీయే తన విలువైనటువంటి డబ్బును ఖర్చు పెట్టి ఆ అత్తరుని యేసయ్య పాదాల మీద పోయడానికి రీజన్ ఏంటంటే శరీరం కుళ్ళిపోకూడదని. నేను అంటాను, క్రీస్తు శరీరము కుళ్ళిపోకుండా ఉండడానికి, సంఘము కుళ్ళిపోకుండా ఉండడానికి, సంఘము దుర్వాసన రాకుండా ఉండడానికి, సంఘము రేపు పరిమళ వాసనగా ఉండటానికి ఎవరు వారి జీవితాన్ని విలువైంది ఇస్తారో వారిని బట్టే సంఘము పరిమళ వాసనతో నిండి ఉంటుంది. సంఘము ఏ దుర్వాసన రాకుండా ఉండాలంటే, సంఘం ఎప్పుడు పరిమళ వాసనగా ఉండాలంటే ఎలాంటి వారిని దేవుడు సమర్పణలోకి తీసుకొస్తున్నాడు అంటే ఈమె చేసింది ఏంటి? తన కలిగినంతా దేని ఖర్చు పెట్టింది? క్రీస్తు శరీరము కుళ్ళిపోకుండా. ఈరోజు ఎన్ని సంఘాలు కుళ్ళిపోతున్నాయి, ఎన్ని సంఘాలు దుర్వాసనతో ఉన్నాయి, ఎన్ని పరిచర్యలు సువాసన లేకుండా ఉన్నాయి. కానీ మనం అలా కాకూడదు. ఈ సంఘం ఇది మనుషుల చేత కట్టబడింది కాదు, ఇది దేవుని చేత కట్టబడింది సంఘం. ఇది మనుషుల వల్ల వృద్ధి చెందేది కాదు, సాక్షాత్తు దేవుడే ఈ సంఘాన్ని వృద్ధి చేస్తున్నాడు. మనుషులు మందిరాలు కట్టచ్చు, కానీ దేవుడు సంఘాన్ని కడతాడు. ఒక మనుషుడు ఏం కడతాడు? మందిరం కట్టచ్చు, కానీ సంఘం కట్టాలంటే పరిశుద్ధాత్మ. గోడలు ఇటుకలతో ఒక మేస్త్రి ఒక నివాసం కడతాడు, కానీ ఈ సంఘాన్ని కట్టగలిగింది, క్రీస్తు శరీరం అనే సంఘాన్ని కట్టగలిగింది దేవుడు ఒక్కడే. అయితే ఆ సంఘాన్ని కాపాడే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు, మనందరికి ఇచ్చాడు. క్రీస్తు శరీరము కుళ్ళు పట్టకూడదు. క్రీస్తు శరీరము ఎప్పుడు సువాసనతో ఉండాలి. క్రీస్తు శరీరం ఎప్పుడు దుర్గంధం రాకూడదు, కుళ్ళిపోకూడదు శరీరం. క్రీస్తు శరీరం అంటే ఎవరో కాదు, ఇక్కడున్న మనమే. వీళ్ళ మనం ఎప్పటికీ కుళ్ళిపోకూడదు, మనం ఎప్పటికీ కృషించుకోకూడదు. మనం ఎప్పుడు పరిమళ వాసనగా ఉండాలంటే విలువైనది మనం దేవునికి ఇస్తే మనను బట్టి దేవుడు సంఘాన్ని కాపాడుతాడు. విలువైన నీ జీవితాన్ని, విలువైన నీ బ్రతుకులు. యవనస్తులారా, నీ జీవితం చాలా విలువైనది. నీ విలువైన జీవితాన్ని దేవుడికి ఇస్తే నిన్ను బట్టి సంఘాన్ని కాపాడుకుంటాడు. విలువైన జీవితాన్ని దేవుడికి సమర్పిస్తే ఆ విలువైన జీవితాన్ని బట్టి దేవుడు తన పరిచర్యను కాపాడుకుంటాడు. విలువైనది దేవుడికి ఇవ్వగలిగిన వాళ్ళు ఈరోజు కావాలి. విలువైన బంగారం, విలువైన వస్త్రాలు, విలువైన ఇల్లు, విలువైన జీవితాన్ని కోరుకుంటావు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ జీవితాన్ని ఒక వెలగా చెల్లించి ప్రభువుకు సమర్పణ చేయగలిగితే తప్పకుండా నా దేవుడు ఒక మహిమ గల సంఘాన్ని దేవుడు కాపాడుకుంటాడు. దేవుడు ఎవరి చేతులు పెట్టాడు ఈ సంఘం?
సంఘాన్ని అంటే వెల చెల్లించే వాళ్ళ చేతిలో పెట్టాడు, మూల్యం చెల్లించే వాళ్ళ చేతిలో పెట్టాడు. ఈరోజు యవనస్తులందరికీ ఒక పాఠాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లలను నేను 17వ ఏట యేసు ప్రభువుని అనుకున్నాను. 18వ ఏట యేసు ప్రభు సేవకు సమర్పించుకున్నాను. నా వయసు అప్పుడు కరెక్ట్గా 18 సంవత్సరాలు. ఈ 18వ ఏట ఎలా ఉంటుంది? ఒక యవనస్తుని వయసు 18 ఏళ్ళ వయసులో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారి వయసులో 18వ ఏట వారి లైఫ్ ఎలా ఉంటుంది, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, వారి తలంపులు ఎలా ఉంటాయి. 18 ఏళ్ళ వయసు నిండిన ఒక యవనస్తుని జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి నేను నా 18వ ఏట ఈ పరిచయకు, ఈ బలిపీఠం మీద సమర్పించుకున్నాను. నేను ఒకగానొక కుమారుని, నా జీవితంలో అన్నలు కానీ చెల్లెలు కానీ ఎవరు లేరు. ఒక్కగానొక కుమారుని నేను సేవ వరకు బలిపీఠం మీద సమర్పించుకున్నాను. దాదాపుగా ఇప్పుడు 23 సంవత్సరాలు ఇదే బలిపీఠం మీద ఇదే పరిచయం నేను కొనసాగుతున్నాను. కారణం ఏంటంటే నా విలువైన జీవితాన్ని నేను ఒక డబ్బుకి ఇవ్వలేదు, నా విలువైన జీవితాన్ని ఒక స్త్రీకి ఇవ్వలేదు, నా విలువైన జీవితాన్ని లోకానికి ఇవ్వలేదు. నా విలువైన జీవితాన్ని నేను ఎవరికి ఇచ్చాను? యేసయ్యకి ఇచ్చాను. ఈరోజు వేల మందికి నేను పరిమళ వాసనగా ఉండటానికి ఒక సాక్షిగా నేను చెల్లించాను. నా యవ్వన కాలంలో నేను ప్రభు కొరకు బలిపీఠం మీద సమర్పించుకున్నాను. నేను తీర్మానం చేసుకున్న, ప్రభా ఈ శరీరంతో నిన్ను మాత్రమే సంతోషపరుస్తాను, ఈ శరీరంతో నిన్ను మాత్రమే ఘనపరుస్తానని. చాలా మంది దైవజనులు చెప్పారు నీవు వివాహం చేసుకుని సేవ చేయమని. కానీ నేను ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నా, వివాహం చేసుకోవద్దని చెప్పట్ల, తప్పేమీ కాదు. వివాహం కూడా సేవ చేయొచ్చు, చేసుకుని సేవ చేయొచ్చు, దాన్ని తప్పట్లేదు. కానీ నేనైతే ప్రభువా ఈ శేష జీవితంలో నీ కొరకు సంపూర్ణంగా బలైపోతాను, సంపూర్ణంగా సమర్పించుకుంటానని నా జీవితాన్ని, యవ్వన జీవితాన్ని నేను బలిపీఠం మీద పెట్టి నాకంటూ వివాహం ఉండకూడదని సంపూర్ణంగా బలైపోయి దేవునికి అప్పగించుకున్నాను. సేవ వచ్చి 23 సంవత్సరాలైంది. ఈ 23 ఏళ్లలో నేను వెళ్ళిన ప్రతి ప్రయాణంలో, నేను వెళ్ళిన ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో భయంకరమైన శోధనలు, ఆటంకాలు, నిందలు, అవమానాలు, ఇలాంటి పరిస్థితులు ఎన్ని దాటింప చేసినా నేను ఎక్కడ వెనుకడు వేయలేదు. సంపూర్ణంగా అప్పగించుకున్నాను కనుక, ఈ దీన శరీరాన్ని దేవునికి ఇచ్చాను కనుక దేవుడు ఏం చేశాడో తెలుసా? నన్ను బహుగా ఆశీర్వదించి వేల మంది తల్లులకు, వేల మంది యవనస్తులకు నన్ను ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఇంచుమించు మా పరిచయంలో చాలా మంది యవనస్తులు నాతో కలిసి పరిచయం చేస్తున్నారు. నాతో పాటు కలిసి ఎంతో మంది యవన బిడ్డలు, ఆడపిల్లలు నాతో పాటు కలిసి సేవ చేస్తున్నారు. ఈ సమర్పణ గల సేవలో మేము కూడా ఉండాలి, ఈ ప్రతిష్ఠితమైన బోధలో మేము కూడా ఉండాలని వారు తమ జీవితాన్ని త్యాగం చేసుకొని సమర్పణలోకి నడిపించబడ్డారు. ప్రియులారా, ఈరోజు యేసు కొరకు ఎవరు తమ జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటారో వారిని బట్టి సంఘం మంచి సువాసన గల సంఘంగా మారిపోతుంది. ఈరోజు అలాంటి యవన తరులు ఎవరు? ఇలాంటి బిడ్డలను, మీ గర్భంలో పుట్టిన బిడ్డల్ని మీరు తయారు చేయాలి. నా ఆశ, నా బోధ ఒకటేనండి, మీరందరూ ఎలాంటి వారు అవ్వాలి అంటే క్రీస్తు శరీరం కుళ్ళిపోకుండా క్రీస్తు శరీరాన్ని కాపాడేటువంటి యోధులుగా, సమర్పణ గల బిడ్డలుగా మీరు మారగలిగితే క్రీస్తు శరీరం ఎప్పటికీ కుళ్ళు పడ్డదు. ఈ లోతైన విషయాన్ని మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మను నాలో నుండి ఒక మంచి మాట చెప్తున్నాడు. అదేంటి తెలుసా? వెల చెల్లించాలి. అందరూ చెప్పండి, ఏం చెల్లించాలి? ఒక విలువైంది వస్తువు రావాలంటే ఇది 30,000. ఇదే సెల్ ఐఫోన్ అనుకోండి, ఎంతది? 1,50,000 కదా. ఇదే ఫోన్, కానీ దానికి దీనికి ఎందుకు నమ్మకారా? చెప్పండి. దాంట్లో ఉన్న ప్రొటెక్షన్ దీంట్లో ఉందా? లేదు. దాంట్లో ఉన్న క్వాలిటీ దీంట్లో ఉందా? ఉండదు. కానీ దాంట్లో ఉన్న సిస్టమ్ దీంట్లో ఉండదు. ఎందుకంటే దాని కాస్ట్ వేరు. అట్లాగే అందరికీ నీకు విలువ, నీ విలువ వేరు, బయట వాళ్ళ విలువ వేరు. నువ్వు ఎందుకు విలువ కలిగిందానంటే నువ్వు సాక్షాత్తు యేసు రక్తంలో కడగబడిన బిడ్డ కనుక లోకంలో నీ విలువ చాలా పెద్దది. ఎంత
విలువ అంటే యేసయ్య ప్రాణమంత విలువ నీ విలువ. ఈరోజు మన విలువ ఎంత పెద్దది? యేసయ్య ప్రాణం పెట్టినంత విలువ. నీకు మీ బంధువుల దగ్గర వాల్యూ లేదు, మీ స్నేహితుల దగ్గర విలువ లేదు, మీ రక్త సంబంధికుల దగ్గర విలువ లేదు. కానీ మన విలువ యేసు రక్తంలో కడగబడ్డాను కనుక లోకంలో ఎవ్వరికి లేని విలువ దేవుని దగ్గర, దూతల దగ్గర విలువ ఉంది. కనుక ఈ విలువైన జీవితాన్ని లోక అలంకరణలకు, ఈ విలువైన జీవితాన్ని పాపానికి, ఈ విలువైన జీవితానికి సీరియళ్లకు, ఈ విలువైన జీవితానికి లోక మాలిన్యం కొరకు బ్రతకడానికి, ఈ విలువైన జీవితాన్ని అపవిత్రమైన బ్రతుకు బ్రతకడానికి సమర్పించుకుంటావా? ఈ విలువైన జీవితాన్ని యేసయ్య పాదాలను కడపడానికే బ్రతికించుకుంటావా? ఆలోచించుకుని నిర్ణయం చేసుకునే ఆలోచన నీది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నా జీవితం లోకంలో, పాపంలో, శరీర కార్యాలు మునిగిపోయింది. ఈ రోజు నుంచి నా జీవితాన్ని, నా శేష బ్రతుకును నీ సన్నిధిలో, నీ పాదాలు తడపడానికి మాత్రమే, నీ పాదాలను ముద్దాడేటువంటి కుమార్తెగా, కుమారులుగానే బ్రతుకుతానని తీర్మానం చేసుకోగలిగితే ప్రభు అంటాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించను అన్నాడు. వాస్తవానికి ఏమైనా చెప్పాలి అక్కడ? ఈమె విస్తారంగా కన్నీళ్లు విడిచెను అని చెప్పాలి. కాదు, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించను. ప్రేమకు సూచన ఏంటి? పాపం. ప్రేమకు సూచన ఏంటి? అక్కడ ఏం జరిగింది? అక్కడ ప్రేమిస్తుంది. అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? ఈమె విస్తారంగా కన్నీళ్లు విడిచింది. ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడవడం. నీవు ప్రభు పాదాలను తడిపే కన్నీటి బిడ్డగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, సంఘం ఏది ఆశిస్తున్నాడు? దేవుడు నీ కన్నులు కన్నీటి ఊటలుగా మారాలని, ఆ ఊటలు ఒక ప్రవాహంగా మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఆ స్త్రీ చేసింది 3 విషయాలు. 1, కన్నీళ్లతో ప్రభు పాదాలు తడపడం. 2, ముద్దు పెట్టుకునటం ఆగలేదు. 3, విలువైన తీసుకొని వచ్చి యేసయ్య పాదాల మీద పోసింది. మరొక సందర్భంలో తల మీద పోసినట్టు కూడా రాయబడి ఉంది. అంటే అభిషేకించినట్టుగా రాయబడి ఉంది. సంఘం అనేది 3 చేయాలి. మీరందరూ ఏం చేయాలి? ఈ 3 చేయాలి. యేసయ్యను ప్రేమించాలి. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? కన్నీళ్లు విడవటం. ఎవరి జీవితాలు కన్నీళ్లతో గడుపుతారో ఆ కన్నీళ్లు దేవుని పాదాలను తడపగలిగితే, ఆ పాదములు తడిపిన పాదమును బట్టి నీవు, నేను, మనందరం కాపాడబడతాం. దేవుని ప్రేమించడం అంటే అదే. చూడండి, పరమగీతాలు ఒక మంచి మాట అయిపోతుంది. పరమగీతాలు 7:4 ఒకసారి చూస్తారు. పరమగీతాలు 7:4. నీ కందరము దంత గోపురూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములతో సమానము. చాలు. ఓకే. ఇప్పుడు అవి చూడండి, ఇక్కడ ఈ పరమగీతంలో ప్రియుడు, ప్రియురాలు నాకు కనబడతారు. చాలా మందికి దీన్ని చదివితే ఒక లాగా అనిపిస్తుంది, లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ నేను చదివినప్పుడు ఇది, నేను యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, అంతకుముందు అన్ని కుటుంబంలో పుట్టాను, నేను పూర్తి క్రైస్తవులు కాదు, అన్ని కుటుంబంలో పుట్టిన నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత ఈ పరమగీత చదివితే నా మనసులో అలాగే అయిపోయింది. ఇదేంటి బైబిల్ ఇలా ఉంది? కాదు, అక్కడ ప్రియుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియురాలు ఎవరు? అక్కడ సంఘం, మనమే. ఇప్పుడు ప్రియురాల గురించి ఏమంటున్నాడు యేసయ్య? మన నేత్రములు ఎలా ఉండాలంట? జనపూర్ణమైన హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములతో సమానం. ఇప్పుడు ఈ ఊరు విజయవాడ దగ్గర ఉన్నందుకు, ఇప్పుడు విజయవాడ ప్రజలు బ్రతకాలంటే ఏమున్నారు? నీళ్లుగా. ఏం చెప్పాలి? విజయవాడ బ్రతకాలంటే ఏమున్నారమ్మా? వ్యాపారం ఉండాలి కాదు, నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే బ్రతుకుతారా? సరే, ఈ ఊరిలో మీకు నీళ్లు లేకపోతే ఏమవుతారు చెప్పండి?
చచ్చిపోతారు. నీళ్లు లేకుండా పట్టణాలు ఉండవు. అట్లాగే హెష్బోను అనేటువంటి పట్టణానికి 2 తటాకాలు ఉన్నాయంట. తటాకాలు అంటే ఊటలు. చెప్పండి, అంటే ఒక ఊరు బ్రతకాలంటే ఆ ఊరికి ఆ కాలంలో బావులు తవ్వేవారు, చెరువులు తవ్వేవారు. ఇప్పుడు అన్ని బోర్లు వేసుకుంటున్నారు. అట్లాగే ఒక పట్టణం ప్రజలు బ్రతకాలంటే 2 ఊటలు ఎట్లున్నాయో ఈ ప్రాంతం బ్రతకాలంటే నా ప్రియురాలు కన్నులు ఎలా ఉన్నాయంట? హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములు వలె ఉన్నాయంట. తటాకములు అంటే ఏంటి? ఊటలు. ఇప్పుడు చెప్పండి, ప్రియురాలు ఎవరు ఎక్కడ? మనమే. మన కన్నులు ఎలా ఉండాలి? తటాకములు అంటే అర్థం ఏంటి? ఊటలు. ఊట ఎప్పుడు ఉబ్బుకుతున్నట్లుగా నీ కళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు? కన్నీళ్లతో నువ్వు గడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. కన్నీళ్లతో ప్రభు పాదమును ముద్దాడే బిడ్డగా నువ్వు మారాలని ఆశపడుతున్నాడు. కన్నీళ్లతో సంఘంగా నువ్వు మోకరించి కన్నీళ్లతో రోదన చేయి బిడ్డగా నువ్వు మారాలని కోరుకుంటున్నాడు. ఆర్తనాదం చేసే ఒక తరం లేపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ తరం ఎలాంటిదో తెలుసా? ప్రార్థనలు తగ్గిపోతున్నాయి సంఘాల్లో, కుటుంబాల్లో ప్రార్థనలు లేవు, అందులో సేవలో ప్రార్థనలు లేవు, సేవలో ప్రార్థనలు ముగిసిపోయాయి. మోకాలేసి ప్రార్థించే వాళ్ళు కరువైపోయారు, సన్నిధిలో రోదన చేసే వాళ్ళు కరువైపోయారు. అందుకే ఇల్లు ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, రోదించు స్త్రీలను కనుగొని ఎవరు అంగలార్పు విద్య కలిగిన బిడ్డలను వెతకండి, తీసుకురండి. సంఘమా, ఈరోజు సంఘానికి కావాల్సింది ఏంటి అంటే రోదన చేయగలిగిన స్త్రీ కావాలి. ప్రార్థన భారం కలిగిన బిడ్డలు లేవబడాలి. ఈరోజు 2 తటాకముల వల్లే మన జీవితాలు మారిపోవాలి. చాలా మంది బిడ్డలు ఈరోజు చూస్తున్నాడు, చాలా సంఘాలు కన్నీటి అనుభవాలు లేని పరిచర్యలు, ప్రార్థన రోదన లేని పరిచర్యలు. కానీ మనం అలా ఉండకూడదు. ప్రతిరోజు కన్నీళ్లతో యేసుని పాదాలను ముద్దాడగలిగిన ఒక అనుభూతిలోకి మనం రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నీ కన్నీటిని దాటిపోయే దేవుడు ఆయన కానీ కాదు. నీ కన్నీటికి ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడు. ఖచ్చితంగా నువ్వు రోదన చేసే స్త్రీగా మారిపోవాలి. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది రోధించువారుగా ఉండాలని ఆశపడుతున్నారో వారే దేవుని ప్రేమించువారు. మీ కళ్ళు ఎలా ఉండాలి? 2 తటాకముల వలె ఉండాలి. కొంతమంది కళ్ళు ఎప్పుడు ఐబ్రోస్ అన్ని పూసుకుంటూ ఉంటారు. ఎవరితే అవి కాదు పూసుకోవాల్సింది. నీ కళ్ళు ఎప్పుడు కూడా 2 తటాకముల ఊటల వలె ఉండాలి. అర్థమవుతుందా? కొంతమంది కళ్ళకు కాటుక పెట్టుకుంటారు, కళ్ళకు కాటుక పెట్టుకుంటుంటారు, కళ్ళకు ఏవో పూసుకుంటుంటారు. అవి కాదు పూసుకోవాల్సింది. మనం కళ్ళలో ఏం రావాలి? కన్నీరు ఏరులని పారేటట్టుకున్నారు. దివారాత్రులు ఏడ్చేటువంటి ఒక ప్రత్యేకమైన సంఘముగా మనం మారాలి. ఆమేన్. కొంతమంది ఏడుస్తారు, పెళ్లి కాలేదని ఏడుస్తారు, కొంతమంది పిల్లలు పుట్టలేదని ఏడుస్తారు, కొంతమంది ఏడుపు ఎట్లుంటుందంటే మందిరంలో భర్త కొట్టాడని ఏడుస్తారు, తిట్టాడని ఏడుస్తారు. కొంతమంది పాస్టర్ గారు ఏమనంటే అలిగి ఏడుస్తారు. ఎక్కువ అలిగే వాళ్ళు విశ్వాసం ఎలా ఉంటారంటే పాస్టర్ గారు ఏదో ఒక మాట అనకపోయినా ఏడుస్తూనే ఉంటారు, అలుగుతారు చాలా మంది. మీరు అలాంటి వాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. మీరు చాలా మంచోళ్ళు, మీరు అయ్యగారు మీరు ఏం అడగరు, మంచోళ్ళు మీరు. కానీ కొంతమంది మాట ఇవ్వలేదనుకో సంఘానికి రాదు, వాక్యం ఇవ్వలేదనుకో ఇక మాస్టర్ గారి మీద అడుగుతారు, డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఏడుపు అదే ఉండకూడదు. మీ ఏడుపు ఏమై ఉండాలి? ఆత్మ భారములు ఏడవాలి. మీ ఏడుపు ఏమై ఉండాలి? ఈ సంఘం వృద్ధి చెందినట్లు ఏడవాలి. ఏడవాలి, సేవ విస్తరించాలి, ఆత్మను సంపాదించాలి అని ఏడవాలి. ఆమె మీ ఏడుపు ఏ ఏడుపు అయి ఉండాలి? ఆత్మల సంపాదన. మీ గురి ఆత్మల సంపాదన, మీ ఆలోచన ఆత్మల సంపాదన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు 2 తటాకముల వలె మన కళ్ళు ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో
నువ్వు ఎంతగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తావో ఆ కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైన కార్యం చేస్తావు. బైబిల్లో 7 కన్నీటి ప్రవక్తలు చెప్తాను, పెద్ద సబ్జెక్ట్ కానీ సింపుల్గా చెప్పాలంటే ఇర్మియా ప్రవక్త గురించి ఏం రాస్తుంది? అసలు కన్నీటి ప్రవక్త. అతని గురించి రాస్తుంది కన్నీటి ఎలా వస్తుంది అంటే ఒక ఊట, తల జలమయం. ఒక రోజు అడిగాను దేవుడు, నేను 20 రోజులు ఉపవాసం ఉన్నాను. ఒక రోజు బాబు ఒక మనిషిలో ఇన్ని కన్నీ ఎక్కడి నుంచి పెట్టావని అడిగాను దేవుడు. తల ఎలా ఉందంట? ఇంకా తలలో ఏం లేవా? ఏముందంట? తలంతా జలమయంగా ఉందంట. నేను అడిగాను, ప్రభా ఏంటి ఒక సేవకుని తలలో ఇన్ని కన్నీ ఎక్కడ పెట్టావు ప్రభా అని అడిగితే దేవుడు సున్నితంగా ఒక వీపు మీద ఒక దెబ్బ కొట్టినట్టు ప్రభు మాట్లాడాడు. చూడ, అసలు ఇర్మియా కన్నీళ్లతో రోధిస్తున్నాడు కానీ అక్కడ ఇర్మియా కాదు అన్నాడు. అదేంటి ప్రభా అంటే ఇర్మియా ఏడవలేదు, ఇర్మియా నుంచి నేను ఏడుస్తున్నాను. ఇర్మియా నుంచి ఎవరు ఏడుస్తున్నారంట? సాక్షాత్తు దేవుడు ఏడుస్తున్నాడు. ఈరోజు దైవజనుని ఏడుపు ఎవరి ఏడుపు? దైవజనుని భారం ఎవరి భారం? దైవజనుని కన్నీళ్ళు ఎవరి కన్నీళ్ళు? దైవజనుని ప్రయాస ఎవరి ప్రయాస? దైవజనుని వేదన ఎవరి వేదన? దైవజనుని రోదన ఎవరి రోదన? అంటే సాక్షాత్తు దైవజనుని ఏడుస్తున్నట్టు ఎవరు ఏడుస్తున్నట్టు? వారి భారం, వారి ప్రార్థనలు, వారి ఆలోచనలు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? మా దైవజనుని ఆలోచన, మా దైవజనుని భారం, మా దైవజనుని కన్నీళ్ళు, దేవుని కన్నీళ్ళు. ఇర్మియా ఎందుకు ప్రభా అలా ఏడుస్తున్నాడు అంటే ఇర్మియా కదా ఏడ్చేది, దేవుడు ఏడుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కన్నులు ఎలా ఉండాలంట? 2 తటాకముల వలె ఉండాలి. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? తటాకములు అంటే అర్థం ఏంటి? ఊటలు. ఈ పాపాత్ముల స్త్రీ కన్నులు ఎలా ఉన్నాయి? 2 ఊటల వలె ఉన్నాయి. ఏం చేస్తుంది? ప్రభు పాదములను తట్టుతుంది. ఈరోజు ఆమె విలువైన దాన్ని ఎవరు ఇచ్చింది? ముద్దు పెట్టుకున్నట్టు అంటే ప్రేమించుట. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, భార్య ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ. ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు మనం ముద్దు పెట్టుకుంటాం. అలాగే మనం ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? యేసును మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. యేసును మాత్రమే ప్రేమించాలి. అలా ప్రేమించి ఆయన సన్నిధిలో హత్తుకొని జీవిద్దాం. రాగడ దినాలు సమీపిస్తున్నాయి. సాయంకాలం కూడిక కొరకు మనం సిద్ధపడదాం. అనేక మంది ఆత్మలు దేవుడు నడిపించాలి. అనేక మంది ప్రభు చేత పట్టబడాలి, లక్షలోకి నడిపించబడాలి. సంఘం దేవుని మహిమను చూడగలగాలి. 3 విషయాలు ఈరోజు పూట అందరూ జాగ్రత్తగా. 1, కన్నీళ్లతో ప్రభు బాధ పడవాలి. 2, యేసయ్యను ముందు పెట్టుకోవాలి. 3, విలువ. అర్థం ఓకే, విలువైంది దేవునికి ఇవ్వాలి. ఇస్సాకు చాలా విలువైనడు కదా. అబ్రహాముకి ఎవరు? ఒకడే కదా కొడుకు. మీకు 4 పిల్లలు ఎంతమంది? 3 ఉన్నారా? 4 పిల్లలను వచ్చేది ఈ కాలంలో 4 పిల్లలు గ్రేటే. ఈ కాలంలో 4 పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? చేతి సార్. ఓకే, ఎవరు లేదు. 3 3 members, 2 members. ఓకే, చాలా మంది 2 members. ఓకే, 1 member, 1 2 3 అంటే తక్కువ ఉండాలి. నేను అంటాను, మీలో మొదటి కుమార్తె కానీ మొదటి కుమారుడు కానీ, ఫస్ట్ బార్న్, మొదటి పుట్టిన ఎవరైనా కుమారుడు కానీ కుమార్తె కానీ ఎక్కువ ప్రేమిస్తారు లేదా? ఎందుకు చెప్పండి. జ్యేష్ఠుని మీద ఉన్న ప్రేమ తల్లికి ఎందుకు? మొదటి బిడ్డ అంటే అంత ప్రేమ ఉంటుంది కదా సార్. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా అంతే. నా పెద్ద కొడుకు అండి, చెప్పండి బ్రదర్స్, చెప్పండి ఏమంటారు? నా పెద్ద కొడుకు, వాడు నా మొదటి బలం. తల్లిని అడగండి, వాడు నా మొదటి బలం అయ్యా, నా మొదటి బలం. అంటే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ మొదటి బలాన్ని వాడు తీసుకొని బయటకు వచ్చాడు. ఇటు తల్లిలో ఉన్న బలం, ఇటు తండ్రిలో ఉన్న బలం. అందుకే ఇంటికి పెద్ద కొడుకు అంత అతిశయం తెలుసా? వాడు నా పెద్ద కొడుకు అండి అంటారు.
ఇంటికి పెద్ద కొడుకు అతిశయమే కదా. అట్లాంటిది ఏకైక కొడుకు అంటే